ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కాంతో గేమ్స్ ఆడకు, సాల్తీలు లేచిపోతాయి. ఈ డైలాగ్ చెప్పగానే మనకు మనీ మనీ సినిమాలో బ్రహ్మానందం గుర్తొస్తారు. ఆ సినిమాలో కామెడీ విలన్ గా బ్రహ్మానందం చేసిన హడావుడి మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆ ఫేమస్ డైలాగ్ను కర్ణాటక వెళ్లి చెప్పారు బ్రహ్మానందం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హాస్య బ్రహ్మ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఏయ్ కాంతో గేమ్స్ ఆడొద్దు, సాల్తీలు లేచిపోతాయంటూ అందరినీ సరదాగా ఆట పట్టించాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. తమ అభ్యర్థుల ప్రచారం కోసం సినిమా తారలను దించుతున్నాయి. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో అభ్యర్థులు తెలుగు నటులను రంగంలోకి దించుతున్నారు. ఈ క్రమంలో చిక్బళ్లాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ప్రస్తుత మంత్రి, బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేస్తున్నారు. చిక్బళ్లాపూర్లో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం చేశారు. సుధాకర్ చేసిన అభివృద్ధి గురించి తెలియజేస్తూ ఆయనకు ఓటు వెయ్యాలని కోరుతూ బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మనీ మనీ సినిమాలో డైలాగ్ చెప్పి అందరినీ నవ్వించారు. బ్రహ్మానందం ప్రచారం నిర్వహించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. బ్రహ్మానందంను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించడానికి చాలామంది ఎగబడ్డారు. అయితే సుధాకర్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం బ్రహ్మానందంకు కొత్తేమీ కాదు. 2019లో చిక్బళ్లాపూర్లో జరిగిన ఉప ఎన్నికకు కూడా సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. 2013, 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిక్బళ్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున సుధాకర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019లో సుధాకర్ బీజేపీకి దగ్గరయ్యారు. దీంతో సుధాకర్పై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన ఉప ఎన్నికకు వెళ్లారు. బీజేపీ అభ్యర్థిగా చిక్బళ్లాపూర్ నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికకు బ్రహ్మానందం ప్రచారం చేశారు. ఈ ఉప ఎన్నికలో గెలిచిన సుధాకర్ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుధాకర్ నందమూరి కుటుంబానికి కూడా ఆప్తుడు. తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతున్నప్పుడు నందమూరి కుటుంబానికి సుధాకర్ సహకారం అందించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు వెళ్లినప్పుడు సుధాకర్ ఎయిర్పోర్టుకు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. వారితో హాస్పిటల్కు వెళ్లారు. మీడియాకు ఎప్పటికప్పుడు సుధాకర్ అప్డేట్స్ ఇచ్చారు. తెలుగువారు ఎక్కువగా ఉండే చిక్బళ్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సుధాకర్ తెలుగు నటులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు.